ముందుకు రండి. ఒక్క నిమిషం. ఆయన ఆట ముందు ఏ తల ఇంతవరకు దీనా ఇంతవరకు వారు దేవుని యొక్క సన్నిధిలో సంఘం ఎదుట పెద్దల ఎదుట వారు మాకు ఏ ఆటంకం లేదని వారు తెలియపరిచారు. అలాగనే నిజంగా వారు అడిగిన ప్రశ్నలకు నీవు అలాగనే జీవిస్తామని వారు జవాబు చెప్పారు. సరేనా? ఇప్పుడు మీరు దేవుని ఎదుట సంఘం ఎదుట పరిశుద్ధుల ఎదుట ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకోబోతున్నారు. ఏమని? ఒకరు ప్రమాణం చేయబోతున్నారు. ఈ ప్రమాణాలు ఎంతవరకు అంటే ప్రభు వచ్చేంత వరకు, మీరు ఈ లోకంలో జీవించేంత వరకు ఆ ప్రమాణాలకు మీరు లోబడి మీ యొక్క జీవితం జీవించాలి. అర్థమవుతుందా? ఎవరైనా మీరు ప్రమాణాలు చేస్తున్నారో తెలుసా? ఆయన దేవుడు చూస్తుంటున్నాడు. సంఘము తన స్వరక్షణ ఇచ్చేసిన సంఘము ఇక్కడ చూస్తుంటున్నారు. స్టేజ్ మీద దీనికి మేమే సాక్షులమని స్టేజ్ అలంకరించిన పెద్దలు సేవకులందరూ కూర్చోలేదు. మీరు ఎన్నో కూర్చోబెట్టాలనుకుంటున్నారేమో. ప్రభు వచ్చిన వరకు మీరందరూ ఈ వివాహానికి సాక్షులై ఉన్నారు. కాబట్టి ఇంతమంది మధ్యలో మీరు ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ప్రమాణం మీరు భయభక్తితో చేయాలి. మీ జీవితాంతం ఈ ప్రమాణంలో మీరు గుర్తుంచుకోవాలి. అలాగైతే పీటర్ నన్ను చూడద్దు, అటువైపు చూడద్దు, ఏళ్ళను చూడద్దు. నువ్వెవరిని చూడాలంటే నీకు భారీగా రాబోతున్న శిబా వైపే మీరు చూడాలి. సరేనా? శిబా నువ్వు గమనించు, ఏమేం చెప్తున్నాడు, ఏమనుకుంటున్నాడు అని గమనించు. అది ఈ రోజు కాదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక సందర్భం నీకు అవసరం అవుతుంది. అప్పుడు అనొచ్చు, అంతమంది నువ్వు ఏమన్నావయ్యా అని చెప్పి గుర్తు చేయొచ్చు. సరేనా? అలాగైతే పీటర్ మైక్ చెప్పండి. శిబా పీటర్ని గమనించు. సరేనా? పీటర్ నేను, శిబా నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి మనలను ఎడబాపు వరకు నిన్ను సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించున్నాను. ఇలా జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఏమని ఎవరు ఎదుట చేశావు ప్రమాణము? దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట. ఎంతవరకు అని? మన జీవిత కాలం అంతా. శివ అర్థమైందా? విన్నావా? ఇప్పుడు శివ ప్రమాణం చేస్తుంది. ఇదే ప్రమాణం దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట. శివ ఇంటికి చూసి ప్రమాణం చేసేది. పీటర్ ముఖం సైడ్ చూసి ప్రమాణం. సరేనా? పీటర్ ఎవరిని చూడదు, ఎవరిని చూడాలని చెప్పు. నువ్వే చెప్పు, ఇంటికి చెప్పు. శివ వైపే నువ్వు చూస్తున్నా. సరేనా? ఓకే చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. పీటర్ కొద్దిగా భయపడితే చెప్పాడు, భయం ఉండాలి, ఇక మీద ఉంటది కూడా. ధైర్యంగా శివ నేను, పీటర్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును
నిన్ను ప్రేమించి నీకు లోబడి మనలను ఎడబాపు వరకు నిన్ను సంరక్షించుటకై నా భక్తులుగా అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగిందునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరు ఎదుట ప్రమాణం చేశావు? సంఘం ఎంతవరకు ప్రమాణం చేశావు? జీవితాంతం వరకు, మరణము ఎడబాకంత వరకు. సరేనా? ఈ ఇద్దరు కూడా ఈ ప్రమాణాలను మీరు గుర్తుంచుకోవాలి. సరేనా? రైట్. ఈ మాత్రం మొదలవుతుంది. నేను పట్టుకుంటున్నా, మీరు చేయవాలి. పరిశుద్ధ వివాహములు ప్రమాణాలతోనూ ఒకరికి ఒకరు వాక్కు వారు పలుకులోను లేఖనముల ప్రకారంగా పరిశుద్ధ వివాహం జరపబడుతుంది. పీటర్, ఇంతకంటే ఇంకా ఏమైనా గుర్తు తీసుకొచ్చావా? పెళ్లి భార్యగా చేసుకుంటే ఏమైనా తెచ్చావా? ఏం తెచ్చావు? మంగళసూత్రం తెచ్చావు. ఏది అంటే నన్ను అడుగుతున్నావు. కుడి చేయి పట్టుకున్నాను, జోబులో ఉంది, వచ్చేప్ప. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్క నిమిషం చేయదు. ఈ సమయంలో పెళ్లి కుమారుడు ప్రమాణాలతో జరిపించాము. ఇండియా దేశంలో ఉన్నాడు కాబట్టి వివాహానికి ఈ యొక్క ఇండియా దేశ చట్ట ప్రకారం గుర్తున్నారు కాబట్టి ఈ మంగళసూత్రాన్ని ధరింపజేయబోతున్నాడు. దీనికి ముందుగా ఒక సహోదరుడు ఏరియా గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరు పీటర్ గారు వారి యొక్క భార్య అయిన శివ యొక్క ముసుగును తొలగించి ఈ యొక్క మంగళసూత్రాన్ని వారు ధరింపజేస్తారు. ప్రేమకలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన దివ్య పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క రాత్రి వేళ సమయంలో నాయన సహోదరుడు పీటరు శివాను ప్రేమించి వారిని నాయన మరి ఒంటరిగా ఉన్నవారిని బ్రతపరిచి ఈ కార్యక్రమంలో, ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో ఇలాగ నాయన మరి ఇండియాలో జరుగుతున్నటువంటి ఒక నియమం, అనగా తాలిబొట్టు అంటారు. ఈ యొక్క మంగళసూత్రాన్ని ఆయన మరి ధరింప చేసి ఇది మొదలుకొని నీవు నా భార్యవని ఒక గుర్తుగా ఈ యొక్క ఆయన మరి మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చి ధరింప చేయబోతుండగా ఆయన ఈ యొక్క ప్రమాణాన్ని జీవితాంతరం మొదలుకుంటూ మీరే గొప్ప చూపి సహాయం చేయమని, వివాహాన్ని ఆశీర్వదించమని, జరిపిస్తున్న మీ దాసుని బలపరిచి సహాయం చేయమని ఒక సహోదరి పెళ్లి కుమార్తెకు సహాయం చేయకపోతే ఇప్పుడు పెళ్లి కుమార్తె అయిన పీటర్ పెళ్లి కుమార్తె అయిన శివ యొక్క పుస్తకంతో ఇచ్చి సంఘానికి వారు పరిచయం చేస్తారు. సపోర్ట్ కొట్టండి. ఓకే, ఇద్దరు మళ్ళీ రైట్. పీటర్ అన్ని జాగ్రత్తగా తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. పీటర్ సామాన్యమైన వాళ్ళు కాదన్నమాట. ఇప్పుడు వారు యొక్క మంగళసూత్రాన్ని తన భార్య అయిన శివ యొక్క మెడలో ధరింపజేస్తారు. దీవె
Deus